నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళైతే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు 100% మన కంటెంట్ అనేది నచ్చుతుంది. ఇంకా మీకు ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ కావాలన్నా, యాక్టివ్ ప్లస్ గ్రాన్యువల్స్ కావాలన్నా, ఎక్స్పోర్ట్ కావాలన్నా, న్యూట్రాక్స్ కావాలన్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే 100% కాల్ చేయండి. మీరు ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ మీ చుట్టుపక్కల రైతులను అడగండి, వాడిన రైతులను అయితే అడగండి. రిజల్ట్ బాగుంటుంది, మీరు అయితే తీసుకోండి. ఫస్ట్ అయితే అడగండి చుట్టుపక్కల రైతులు, వాళ్ళు వాడింటారు. వాళ్ళు వాడిన తర్వాత వాళ్ళని అడగండి, తర్వాత అయితే రిజల్ట్ చెప్తారు. ఇంకైతే మనం ఆల్రెడీ మీరు thumbnail చూసే ఉంటారు. ఈ పాటికైతే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఏమంటే పోతారు, మొత్తం పోతారు, రైతులంతా రిచ్ అయిపోతారు అని అయితే అనిపిస్తుంది. లాస్ట్ 2 ఇయర్స్ అయితే కొంతమంది అయితే 100% రిచ్ అయిపోయారు. ఈ సంవత్సరం కూడా ఇంకా మనలాంటి రైతులు, మిడిల్ క్లాస్ రైతులు అయితే 100% రిచ్ కావాలని కోరుకుందాం. ఎందుకంటే వేరే పంటలు ఏ పంటలు పెట్టినా డబ్బులు అనేది రైతుకు మిగలడం లేదు. శనక్కాయలు వేసినాం అనుకో, వేసినది వాన పడితే ఓన్లీ గింజలన్నీ దుమ్ముపాలు అయిపోతాయి. భూమిలో వేసిన కాయలు మన వానలు పడకపోతే రావు. ఓన్లీ గింజలు కేజీ కొనాలి 110-120 రూపాయలు ఉన్నాయి. అవి అయితే రావు. ఎన్ని ఎకరాకి 20 మూటలు పండేది కూడా గగనం మన ఏరియాలో అయితే. అది కూడా లాస్లోకి వెళ్ళిపోతాం. శనక్కిట్టు మిగులుతుంది అనుకుంటే మన కష్టం ఎంత ఉంటుంది, అవంతా లాస్లోకి వెళ్ళిపోతాం. మీకు వేరే పంటలు వేసుకున్నా కూడా అవి కూడా అయితే లాస్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే పెట్టుబడి మడి వేసినాం అనుకో, మనం పెట్టిన ఖర్చుకు ఇంక మన ఎత్తునే పడుతుంది. ఎందుకంటే మనం సంపాదించుకొని తినాలని అనే కాన్సెప్ట్తో, మనం పండించినట్టు తినాలనే కాన్సెప్ట్తో మనం నడుతారు అంతే. ఇంక వరిగిడ్డి అంటే ఈ మధ్య వరిగిడ్డి కూడా మిగలడం లేదు. ఎందుకంటే వరిగిడ్డి అనేది మిగలడం లేదు. ఎందుకంటే మిషన్తో కోస్తాం కాబట్టి. ముందు కాలం అయితే కోసుకుంటున్నారు, అది కూడా లేదు. ఇప్పుడైతే 100%గా మిడిల్ క్లాస్ వాళ్ళు కొంచెం బాగా రిచ్ కావాలంటే 100% టమోటా నాటాల్సిందే, కోటి కొట్టాల్సిందే అనే టార్గెట్తో అయితే చాలామంది రైతులు ఉన్నారు. ఈసారి కొడితే లైఫ్ సెటిల్ అయిపోవాలనే టార్గెట్తో అయితే ముందుకు వచ్చారు. చూద్దాం, అందరూ సక్సెస్ కావాలని కోరుకుందాం. ఈసారి కూలోళ్ళు యాడ్ నుంచి వస్తారేమో అది కూడా చూడాలి. ఎందుకంటే మన సైడ్ అందరూ 1 ఎకరం నాటే వాళ్ళు అయితే లేకన్నా అయిపోయారు. టమాటా ప్రస్తుతం అంతా 3-4 ఎకరాలకైతే వెళ్ళిపోయారు. వాళ్ళు కూలోళ్ళు యాడ్ నుంచి పిలుచుకొని వస్తారైతే మనమైతే చూడాల్సింది ఈ ఎండాకాలంలో. ఎందుకంటే ఎండ ఎక్కువ కాసిందనుకో కాయలు తక్కువ పడతాయి కాబట్టి కూలోళ్ళు కూడా సరిసే వచ్చే ఛాన్సెస్ కూడా అయితే ఉంటాయి. పంటలు పండే దాని మీద డిపెండ్ ఉంటాయి. వానలు పడినాయి అనుకో, మా పంట కూలింగ్ వచ్చేస్తుంది, ఎక్కువ మంది అయితే కాయలు బాగా కాసేస్తాయి. అదైతే కూడా ఉంది, చూసుకోవాలి. అది ఇప్పటివరకు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా అయితే కాల్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను. మీరు ఫోన్ చేసినా కూడా అయితే రెస్పాన్స్ ఇస్తాను. ఒకవేళ రిప్లై అయిపోతే మళ్ళీ అయితే ఫోన్ చేస్తాను, మీరే చూసుకోవచ్చు. ఏమంటే ఈ మొత్తం అంతా దుక్కులు అయిపోయినాయి, చూసేంత టమోటాని కనిపిస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఒకరు కూడా తగ్గే పరిస్థితిలో లేరు, కోటి కొట్టే పరిస్థితుల్లోనే అయితే ఉన్నారు. చూద్దాం ఎటువంటి, మనం ఇంకా చూస్తూనే ఉంటాం కదా. ఇంకా 3-4 నెలలు అయితే ఎవరు రిచ్ అవుతారా, లేకపోతే అంతా డౌన్ అయిపోతారా, మొత్తం పోతారా, లేకపోతే మొత్తం రిచ్ అయిపోతారా అనేది అయితే చూడాలండి. 3-4 నెలలు, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు వరకు అయితే 6 నెలలు అయితే తెలిసిపోతుంది. అందరికీ డబ్బులు రావాలని కోరుకుందాం. ఎందుకంటే మన రైతులు బాగుంటేనే మొత్తం సిస్టమ్ రన్ అవుతుంది. ఎందుకంటే మన రైతు బాగుంటేనే ఫర్టిలైజర్ షాపు కానీ, మొత్తం కంపెనీ వాళ్ళు కానీ, కూరగాయల షాపు వాళ్ళు కానీ, హోటల్ వాళ్ళు కానీ, ఫుడ్ కానీ ఏది ఉన్నా మన రైతులు అనేవి ఉండాలి. మన రైతులు ఉంటేనే ముందుకైతే ప్రపంచం అనేది రన్ అవుతుంది. రైతు లేకపోతే మన డ్రైవర్ల కాడ నుంచి లెక్కేసుకో, అందరూ తిని లాస్ట్కి మిగిలేదు మాత్రమే రైతుకు అనేది ఉంటుంది. అదైతే గమనించుకోండి. పెట్టుబడులు అంటే కొంచెం తగ్గించుకునే ట్రై చేయండి. ఆర్గానిక్ మందులు అయితే వాడండి, అన్ని కెమికల్ సైడ్ పోకుండా. ఇది ఇప్పటి వరకు ఉన్నది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా పింగ్ చేయండి, నేను రెస్పాన్స్ ఇస్తాను. ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ కావాల్సినట్లయితే కాల్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫార్మర్స్. నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని.